హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఏం తలంపులు ఉండాలి నీకు? ఏ తలంపు ఉండాలి? ప్రేమ. ఏంటండి? జాలి, ప్రేమ, దయ చూపించినది, సహించేది, ఓర్చుకునేది. ఆ క్రీస్తు ప్రేమ. నీ ఆలోచనలన్నీ ఎదుటివారు తప్పులో ఉంటే పనికిమాలోడా అంటాం కాదు. అయ్యో ప్రభా, వీడిని రక్షించు, నీ ప్రేమతో వీడిని కనికరించు అనే ఆశ నీకు కలిగి ఉండాలి. వీడేం పాపం చేశాడో, వీడు ఇలా అనుభవిస్తున్నాడు అనటం కాదు. ప్రభా, వీడి పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి వీడిని రక్షించు అనే ప్రేమ నీకు కలిగి ఉండాలి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎదుటివారు బాగుండాలని కోరటం అండి. ఎదుటివారు నీకంటే బాగుండాలని కోరుకున్న వాడివైతే నువ్వు క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడు. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో ప్రేమ ఉందా? నీవు నిజమైన క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? నువ్వు ఏ పరిస్థితినైనా ప్రేమతో ఎదుర్కొని చూడండి. ప్రేమతో చెప్పండి. చెప్పిన మాట ఏంట్రా అంటున్నాడు చూడండి. వాళ్ళకు ప్రేమతో చెప్పండి. ప్రేమ జయిస్తుంది. నీ గద్దింపులు, నీ అరుపులు, కేకలు మరింత బండబారేతోటి చేస్తాయేమో ఎదుటి వ్యక్తిని, కానీ ప్రేమ నీలో ఉంటే క్రీస్తు ప్రేమతో సంపాదించలేనిది ఏది లేదండి. మొదట నా తమ్ముళ్ళని, చెల్లిని సంపాదించుకున్నాను నేను. మా పెద్ద తమ్ముడు వచ్చాడు, చాలా కఠినుడు. ఒకరోజు ఏంటంటో చేస్తుంటే, ఏంట్రా ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నామంట అని అంటే, అంటాడు, చెయ్యి ఎత్తాడు కొడతానికి. కొట్రా కొట్రా కుట్టేరా అంతే, ఇంకేవల్లా. చెయ్యి దింపేశాడు, ఏడటం మొదలు పెట్టాడు. ఏంటంటే తన తప్పులు తెలుసుకున్నాడు. ఓ దైవ సేవకుడు, మళ్ళీ నేను అన్నాను కదా ఫ్రీగా ఉండదు నా దగ్గర, ఓ దైవ సేవకుడికి అప్పచెప్పాను. ఆ రాత్రి ఆయనతో కూర్చొని ప్రార్థన చేసి ఆ రోజే రక్షించబడ్డాడు. ఏంటంటే కొడతావరా అని నేను కొట్టాను అనుకో, ఈ రోజు వరకు కూడా నేను సంపాదించలేకపోయేవాడు ఒక వ్యక్తిని. ప్రేమ జయిస్తుందండి. నీ మనసులో ఎప్పుడూ ప్రేమ కలిగిన ఆలోచనలు ఉండాలి. సహించుకో, ఓర్చుకో, భరించుకో. ఇంకొకరిని ఏలెత్తి చూపే ముందు నేను కూడా అలా ఉండేవాడిని కదా, ఒకవేళ ఉన్నాను కదా అన్న సంగతి నీవు గ్రహించుకొని నీ మనోభావాన్ని మార్చుకొని అవతల వారిని చీప్గా ఎంచకుండా, అవతల వారిని పనికిమాలిన వాళ్ళగా ఎంచకుండా, వారు దేవుని దృష్టిలో ఒక ఘనమైన వ్యక్తి, వాళ్ళల్లో కూడా దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, వారిని కూడా దేవుడు వాడుకోగలడు. అంత మంచి భావాలతో ఒక వ్యక్తిని నీవు చూస్తే, నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తిని నువ్వు క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు. నేను చెన్నైలో సేవ చేసినప్పుడు చాలా కఠినమైన ఆ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, మా జోషువా డానియల్ గారి ఫెలోషిప్లో నేను ట్రైనింగ్ అయ్యాను చాలా కాలం. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిన చెప్పిన మాట ఏంటంటే, ఈ మెడ్రాసులో ఉన్న తెలుగు వాళ్ళను మార్చితే నరకంలో ఉన్న వాళ్ళని ఒకళ్ళని మార్చినట్టయ్యా అన్నాడండి. అదేదో చెయ్యాలని పంతం కట్టాడు. నేను ఇక ఎక్కడున్నారో మెడ్రాసులో తెలుగు వాళ్ళని వీధుల్లోనికి, సందుల్లోనికి, గొంతుల్లోనికి వెళ్ళి తెలుగుకారికి ఎగిరికాంగా అని తమిళ్లో వచ్చి రాని తమిళ్లో అడిగితే, నాలుగు తెలుగులో ఇరికరాంగా నాలుగో వీధిలో ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్తే ఎవరు అంటారో తెలియదు. సడన్గా అక్కడికి వెళ్ళేటప్పటికి పచ్చి బూతులు వినపడతాయి, తెలుగు బూతులు. రక్షించబడిన తర్వాత తెలుగు బూతులు వినలేదు నేను, కానీ ఆ రోజు మాత్రం నిజంగా చెప్తున్నా, చాలా సంతోషమైంది. ఎందుకంటే బూతులని కాదు, తెలుగు బూతులని. ఇక్కడున్నారు తెలుగు వాళ్ళు అని చెప్పి ఆ వీధుల్లో ప్రారంభించి పరిచర్య చేస్తున్నప్పుడు బాగున్నట్టే ఉంటారు, సడన్గా తిరగబడతారు, సడన్గా మొండికెత్తుతారు, సడన్గా మళ్ళీ పాపర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర పడ్డ ప్రయాసకి డిసిప్లైన్ చేద్దామంటే కుదరదు, క్రమశిక్షణ చేద్దామంటే కుదరదు, గద్దిద్దామంటే అసలు మొత్తానికి పారిపోతారు, తప్పుదిద్దామంటే ఒప్పుకోరు. ఏం చేయాలి ప్రభు, వెళ్ళి ఎలా రక్షించాలంటే ప్రేమ చూపించవయ్యా అన్నాడు దేవుడు. అంతే, ప్రేమే జయిస్తుంది అని ఒక పుస్తకమే రాసేశాను నేను. ఎందుకంటే ఒక్కొక్క అనుభవంలో ప్రేమతో, ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ బిడ్డను ఇసిరి కొడుతుంటే, నా బాబే తిండ్రా, నా నాన్న పోన్లే నాన్న తిన్నా, ఏం చేస్తాడంటే అట్ట సంపాదించాను ఆత్మలు. ఒక తల్లిగా తండ్రిగా కూడా మీ కుమారులను, మీ కుమార్తెలను కూడా మీరు విమర్శిస్తుంటారు కొంతమంది.
ఓరక తప్పులెత్తి చెప్తా ఉంటారు. వీడు పనికిరాడు, వీడు మొద్దు, వీడు ఎందుకు పనికిరాడు, దరిద్రుడా, నాశనం అయిపోతావు, కుక్క, పంది, ఎద్దు. మన పిల్లలు కుక్కలు, పందులు, ఎద్దులైతే మనం ఎవరమో. పిల్లల్ని జంతువుల పేరు పెట్టి తిట్టకండి. ఎప్పుడు మనుషుల్ని జంతువుల పేర్లతో దూషించుకోకండి. ప్రేమతో సహించండి. సహించిన వాడు ఎప్పుడూ నష్టపోడు. సహించినప్పుడు, ప్రేమించినప్పుడు ఒక వ్యక్తిని సంపాదించుకుంటాం. మన మనస్సు మారిపోవాలండి. ఒక మూడు తెచ్చుకొని, ఇది యాక్షన్ కాదండి. యాక్షన్ అనగానే ప్రేమ చూపిస్తారు కొంతమంది, అది కాదు. నీకు అనుకూలమైనప్పుడు ప్రేమ చూపిస్తావు, అది కాదు. నీ స్వభావంలో, నీ మనోభావంలోనే, హృదయంలోనే ప్రేమ ఉండాలి. క్రీస్తుతో సహవాసం చేసే వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా, మనోభావాలన్నీ కూడా క్రీస్తు సారూప్యంలోనికి చెందినవిగా ఉంటవి. కనుక ప్రేమ, మీ శత్రువుల్ని ప్రేమించండి. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ఆయనను, ఇంకొకరు మనల్ని ప్రేమించాలి. మనకు లోబడాలంటే ముందు మనం మనల్ని ప్రేమించి చూపించాలి. క్రీస్తు ప్రేమతో నింపబడాలి. ఈ సమయంలో మనందరం కూడా కొద్దిసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దయచేయి. ఎందుకు, ఎలా, ఏమిటి అనే విషయాలలో ఎప్పటికప్పుడు ఇందుకే నేను ఏర్పరచుకున్నాను, ఇందుకే శ్రమను అనుమతించాను, ఇందులో నేను నీకు సహాయం చేస్తాను, ఇందులో నీకు నా నడిపింపును, నా చిత్తాన్ని బయలుపరుస్తానన్నా నీ మెల్లని స్వరాన్ని వినగలిగిన కృపలను మాకు దయచేయము. రక్షించిన వారికి రక్షణ దయచేయము. రక్షించబడిన వారు పరిశుద్ధపరచబడినట్లుగా మరొక్కసారి నీ సారూప్యంలోనికి మమ్మల్ని తీర్చిదిద్ది, ఈ చీకటి లోకంలో వెలుగులాగా, ఈ సవిసారము లేని లోకంలో ఉప్పులాగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ స్థితిలో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో చూచున్నావు. వారి అవసరత తీర్చామని, వారి శరీరాలను స్వస్థపరిచామని, వారి హృదయవాంఛలు తీర్చున్నామని విశ్వాసంతో తిరిగి వెళుతుండగా నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడనే మాట మా నోట ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం